చదువుకున్నటువంటి ఈ భాగంలో నుంచి కొన్ని తలంపులను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యమే మానవ జీవితాలకు ప్రయోజనాన్ని కలిగించేది. వాక్యము కాకుండా ఇంకేది కూడా మనిషికి క్షేమాన్ని కలుగు చేయలేదు. కనుక దేవుని మాటలు, నేను ఎప్పుడు ఈ మాట చెబుతుంటాను, దేవుని మాటలు విని చెడిపోయిన వారు ఎవరూ లేరు. అలాగే దేవుని మాటలు వినకుండా బాగుపడిన వాళ్ళు కూడా లేరు చరిత్రలో కదండి. దేవుని మాటలు విని చెడిపోయిన వారు చరిత్రలో లేరు. నేను ఈ స్థలములో నిల్చున్న నేను పుట్టుక నుండి క్రైస్తవుడిని కాదు, క్రైస్తవ వ్యతిరేకిని. ప్రతి సోమవారం ప్రతి శనివారం రామాలయంలో భజన బృందాన్ని లీడ్ చేసిన వ్యక్తిని నేను. మా అమ్మగారు ఒక పూజారమ్మగారు, వారి కుమారుణ్ణి. అలాంటి భక్తి కలిగిన స్థితులు ఉన్న మా జీవితాలకు వ్యతిరేకించిన మా బ్రతుకులకు ఈ మహాదేవుడు దొరికాడు. దొరకడమే కాదు, ఆయన నన్ను పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, నా పాత రోత జీవితాలను పాతిపెట్టి అనేకులకు ప్రయోజనకరంగా మార్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి వినగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు ఏదో మేలు చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. అందరూ ఆయనకి ఇష్టలే, ఎవరు ఆయనకి విరోధులు కాదు, దూరస్తులు కాదు. అందరి కొరకు ఆయన మేలు చేసే దేవుడు గనుక ఆ మేలు పొందుకోగలగడానికి ఈ రాత్రి మీరు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో నుండి ఈ చదవబడిన ఈ వాక్యములో నుంచి మూడు తలంపులు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటో తలంపు ఏంటి అనంటే, దేవునికి వేరుగా మానవుని యొక్క స్థితి. అంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి విరోధముగా మానవుని యొక్క స్థితి కనబడుతూ ఉంది. అలాగే రెండో తలంపు ఏంటంటే, మానవుని ఎదుట దేవుని స్థితి కనబడుతూ ఉంది. మానవుని ఎదుట దేవుడు ఏమై ఉన్నాడో, ఎలాంటి వాడై ఉన్నాడో మానవుని యొక్క ఎదుట దేవుని స్థితి ఉంది. అలాగే మూడో మాట ఏంటి అనంటే, మనుషుల యొక్క బాధ్యత. మానవుని యొక్క బాధ్యత ఏంటో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మీకు అర్థమని అవనట్లుగా 3 మాటలు ఇంకా షార్ట్లుగా మీకు చెబుతాను. ఒకటోది మానవ స్థితి, రెండోది దైవిక స్థితి, మూడోది మానవ బాధ్యత. ఏంటో ఈ రాత్రి క్లుప్తముగా చూసి మనమేమి నేర్చుకోవాలో, ఎక్కడ సరి చేసుకోవడానికి సిద్ధపడదాం. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వ్రాస్తున్నటువంటి సేవకుడు ఏడుస్తూ, విలపిస్తూ, కన్నీరు కారుస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. అందుకే ఈ గ్రంథానికి ఏం పేరునంటే విలాప వాక్యములు అని పేరు. విలాపము అంటే కన్నీరు, ఏడుపు. ఎందుకు ఆయన ఏడుస్తూ వ్రాస్తున్నాడు? ఎందుకు ఆయన ఈ పుస్తకమునకు కన్నీరు కారుస్తూ రాస్తున్నాడు అంటే, ఆయన యొక్క భవిష్యత్తును, మానవుని యొక్క భవిష్యత్తును చూసినప్పుడు ఆయనకి కన్నీరు కలిగింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో రండి. మానవుని యొక్క స్థితి ఎలా ఉందో ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. మానవుని స్థితిని ముందు చూద్దాం ప్రియులారా. 3వ అధ్యాయం 18వ వచనములో మనము చదివినట్లయితే మొదటి లైన్లో ఇలాగుంది. ఒకటో మాట, నాకు బలము ఉడిగెననుకుంటుని అన్నాడు. మానవుని యొక్క స్థితి ఏంటి అనంటే, ఒకటో మాట నాకు బలముడిగెను అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే మానవునిగా నేను బలహీనుడను, నా బలాన్ని కోల్పోయిన వ్యక్తిని అని చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. నిజమే కదా? చాలా మంది అనుకుంటారు, నాకు చాలా బలం ఉందండి, నేను జిమ్కి వెళ్తానండి, కండలు బాగా పెంచుతానండి అనుకుంటాం. కానీ నువ్వు ఎంత కండలు పెంచినా ఒకరోజు ఆ కండలన్నీ కరిగిపోతాయి, అందులో సందేహం లేదు. మానవులమైనటువంటి మనము నిజానికి బలహీనులమే. నేను చాలా బలవంతుని అనుకుంటాము, కానీ ఎక్కడో ఒక చోట ఆ బలము ఉడిగిపోతుంటుంది, బలహీనమైపోతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి మానవులమైనటువంటి మనం అందరము కూడా బలహీనులమే ప్రియ స్నేహితులారా. అయితే ఏ విషయాల్లో మనము బలహీనులము, ఏ విషయాల్లో మనం బలహీనులమంటే, మనుషులను తిట్టాలంటే బలహీనులమేమీ కాదు. పెద్ద నోరు వచ్చేస్తుంది. అప్పుడు ఎవరినైనా తిట్టాలంటే ఎంత నోరు వచ్చేస్తుంటుందో తిట్టడానికి కదా. తిట్టడంలో ఏమీ బలహీనులు కాదు.
అలాగే ఎవరినైనా కొట్టాలంటే కొట్టడంలో కూడా బలహీనులు కాదు. శక్తిని అంతా కూడగట్టుకొని అబ్బో ఇంకొకరి మీద పడిపోయి కొట్టేయగలుగుతాం. అందులోనూ కూడా ఏవండి బలహీనమేమీ కాదు. అలాగే మనకున్న పరిధిలో మన యొక్క స్థితిగతుల్లో మనకిచ్చినటువంటి ఆ పనిపాట్లు చేసుకోవటంలో కూడా బలహీనమేమీ కాదు. అందులో చక్కగానే పనిపాట్లు చేసుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ఏమండి తిట్టడంలో బలహీనలు కాదు, కొట్టటాల్లో బలహీనలు కాదు, పనిపాట్లు చేసుకోవటంలో బలహీనలు కాదు. మరి ఏ విషయాల్లో బలహీనలము అంటే దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశమును, ఈ భూమిని కలుగు చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు కదా. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులమైనటువంటి మనలందరినీ ఒక స్థాయిలో, ఒక రీతిలో బ్రతకమని ఆయన ఇచ్చి ఉండగా, దేవుడు ఆశించిన స్థాయిలో, దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలో బ్రతకడము చేతకాని బలహీనులం మనము. హల్లెలూయా. దేవుడు ఆశించే స్థాయిలో బ్రతకడం చేతకాని బలహీనులం మనము. ఏంటి అనంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలాంటి వాడనంటే పరిశుద్ధుడు. ఇప్పుడు మానవులమైనటువంటి మనల్ని కూడా పరిశుద్ధంగా బ్రతకమని చెబుతూ ఉంటే, ఆ పాపానికి వేరుగా బ్రతకమని చెబుతుంటే, ఆ పాపానికి వేరుగా బ్రతకడం చేతకాని బలహీనులుగానే ఉన్నాం. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీతిమంతుడు. భూమి మీద ఆయన పోలికలో పుట్టినటువంటి మానవులమైనటువంటి మనము కూడా నీతిగా బ్రతకమని చెబుతూ ఉంటే, ఈ రోజు మనం ఎవరో తెలుసండి, నీతిగా బ్రతకడం చేతకాని బలహీనులము. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ తోటి సాటి మనిషికి కొద్దో గొప్ప సహాయం చేసి బ్రతకమని చెబుతూ ఉన్నాడు. కానీ ఇతరులకు సహాయం చేయలేని బలహీనులముగానే ఉన్నాం మనము. ఎదుటి వ్యక్తికి మేలు కలిగేటట్లుగా బ్రతకమని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఎదుటి వ్యక్తికి మేలు చేసే రీతిగా బ్రతకడము చేతకాని బలహీనులం మనం. ఇంతకీ మన బలహీనతలు ఏంటి అనంటే, దేవుడు ఆశించిన స్థాయిలో బ్రతకడం చేతకాని బలహీనులమే. నిజానికి మనుషులమైనటువంటి మనం ఎవరము కూడా ఏమండి చెడ్డగా బ్రతకాలని ఎవరికీ ఉండదు. ఉంటుందండి ఎవరికైనా? ఎవరైనా త్రాగుబోతులుగా బ్రతకాలని చెప్పి ఎవరైనా ఆశపడతారా మీ ఊర్లో? ఎవరికీ ఉండదు. ఆ తాగినోండి కూడా అడగండి, తెల్లవారి ఏంటయ్యా రాత్రి నువ్వు ఇలా తాగేసి పడిపోయి బట్టలు చినిగిపోయి ఆ యొక్క కాలువలో పడిపోయి ఇలాగని చెప్పేసి అంటే, అవునా ఇంత దరిద్రంగా అయిపోయినా తాగడం మానేస్తానండి అంటాడు. అలా ఆవిడ అనుకుంటుంది, నిజమే కాల మా ఆయన మానేస్తాడు కాల అనుకుంటాడు. అలా ఆవిడ మీద ఒట్టేస్తాడు, నీ మీద ఒట్టే ఈ రోజు మరి తాగనంటాడు. ఈవిడ నమ్ముద్ది. సాయంత్రం మళ్ళా ఊగుతా జోగుతా వస్తుంటాడు, అయ్యా తెల్లవారే కదా అన్నాను కానీ మా ఫ్రెండ్ వచ్చాడు వెళ్ళిపోయానంటే. ఆడికి తాగాలని అనిపించలేదు, మానేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మానలేని బలహీనుడు. ఎవరైనా దరిద్రతలో అప్పుల్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. కానీ వద్దనుకున్న ఆ దరిద్రమైనటువంటి జీవితంలోనికే వెళ్ళిపోతూ ఉన్నాము. ఎవరైనా చెడు చేయాలని చెప్పి ఎవరు ఆశపడరు, కానీ ఆ చెడు పనుల్లోనికే వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక ఆయన ఇలా చెబుతాడు, రోమా పత్రికలో మహాభక్తుడు ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 15వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా చూస్తే ఆయన ఇలాగ చెబుతాడు, నాలో ఏదో ఒక పాప నియమం ఉంది, నేను చెయ్యాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అనుకుంటున్న పాపము చెడును మానలేకపోతున్నాను, నాకు తెలియంది ఏదో పని చేస్తా ఉంది. అదే ప్రియమైన స్నేహితులారా, పాపము మనిషి జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఆశించిన స్థాయిలో మనిషిని బ్రతకకుండా బలహీనపరిచేస్తా ఉంది. మా ఊర్లో మాకు ఒక పరిచర్య గ్రామం ఉంది, బొద్దాము అనేటువంటి గ్రామము. ఆ గ్రామములో అక్కడ పరిచర్యలో ఉంటుండగా ఒకరోజు సంఘములో ఉన్నట్టు ఒక కుటుంబము, అయ్యగారండి మా వీధిలో ఒకరికి బాగులేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం, ఇలా మిమ్మల్ని తీసుకొని వస్తానని చెప్పాను, అయితే వెళ్దాం వస్తారా అని చెప్పేసి అన్నారు. ఓకే, కొత్త ఇల్లు కదా ఖచ్చితంగా వెళ్దాంలే అని చెప్పి వెళ్ళాం. నన్ను తీసుకొని ఆ యొక్క సహోదరుడు వెళ్ళాడు. వాళ్ళు కూడా ఆ వీధిలోనే ఉండేవారు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తన భర్త ఉన్నాడు. ఇదిగో అయ్యగారు వచ్చారని చెప్పేసి అనగాని, నమస్కారం బాబు అన్నాడు. లోపలికి వెళ్ళాం. ఏంటి పరిస్థితి, ఎవరికి బాగులేదండి అంటే, మా ఆవిడకే బాగులేదండి అన్నాడు. లోపలికి తీసుకుని వెళ్తే రూమ్లో, ఆ ఇంట్లో ఒక రూమ్లో పెట్టారు ఆవిడకి. నేను వచ్చానని చెప్పేసి పలకరిద్దామని ప్రయత్నం చేసి, బాబు బాగున్నారా అన్నారు.
ఒక్కసారి ఆ రూమ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది ఆవిడ నోట్లో నుంచి, ఉండలేనంత దుర్వాసన వచ్చేసింది. ఏంటి, సరే అమ్మా నువ్వు మాట్లాడకలే, మీరు చెప్పండి ఏంటి పరిస్థితి అని అంటే అప్పుడు చెప్పారు, ఇలా క్యాన్సర్ అటండి, గాంధీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము, ఇగో ఇలా ట్రీట్మెంట్ అవుతుంది, ఎంత చేసినా కూడా ఇక బాగయ్యే పరిస్థితి లేదు, స్టేజ్ దాటిపోయింది అన్నారు, ఇంటికి పంపించేశారండి, ఇది అండి పరిస్థితి అన్నాను. మీకు పిల్లలు లేరా అని చెప్పేశారంటే, ఎందుకు లేరు బాబు, ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్ళు చేశాను, ఎవరి యొక్క భార్యను తీసుకొని వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నారు, భర్తను కాదండి, తప్పదు కాదనండి, ఇదిగోండి ఆవిడకి మరి నేను తప్ప ఇంకెవరు సేవ చేస్తారని అలాగ నేను సేవ చేస్తున్నాను. మరి ఆహారం ఏమైనా తింటుందనంటే ఆహారం తినలేకపోతుంది బాబు, ఆ గెంజి నీళ్ళు లేక ఆ మజ్జిగ నీళ్ళు ఏదో కొంచెం వేస్తుంటే అలాగ తాగుతుంది అని చెప్పాడు. ఇంతకీ ఆవిడికి ఆ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే ఆవిడికి ఒక వ్యసనం ఉండేది, ఆ వ్యసనాన్ని బట్టి ఆ వ్యాధి వచ్చింది. సరే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేసేసి మరలా మేము బయటకు వచ్చేస్తుంటాం. పల్లెటూరులో ఎవరైనా ఇంటికి చుట్టం వచ్చారు అనుకోండి, పక్కింటి వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి భలే ఆనందం ఉంటుంది. ఏంటి, ఎవరు వచ్చారు ఎవరు చూసేద్దాం మాట్లాడేద్దాం అనే ఆనందం. మేము ఎవరు అనుకొని చెప్పి వాళ్ళు ఒక 4 అమ్మలెక్కలు వచ్చారు. ఏం బాబు అనుకొని వచ్చారు, మా ఊరు భాష అలాగ ఉంటుందిలేండి. ఏం బాబు అనుకొని వచ్చారు, చెప్పాను ఇలాగా. అందులో ఆ 4లో ఒక ఆవిడ నోట్లో తోట ఉంది. తోట అంటే తెలుసా, మీరు బాగా షార్ప్ మీరు. ఒక ఆవిడ నోట్లో చుట్టుంటే అప్పుడు అన్నాను, అమ్మా మరి ఇప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళాము, నీకులాగే చుట్ట కాల్చడమే కదా ఆవిడ క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ని బట్టి ఆవిడ జీవితంలో మరి ఇలాగా చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది, ఆవిడ మాటకేం కానీ ఉన్నవారిని తన భర్త కూడా హింస అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కదా, మరి ఆ చుట్ట మానొచ్చు కదమ్మా అని చెప్పేసి అన్నాను నేను. ఆవిడ అంటాది, చల్లార్షాలు జన్మైన అమ్మ అని అత్తాను కానీ ఈ చుట్ట మాలేను బాబా అన్నా. ఏంటి తెల్లవారి చద్దన్నం మానేద్దంట, కానీ చుట్ట మాత్రం చూసారా, నాకు విచిత్రం అనిపిస్తుంటుందండి. ఇంత మనిషి ఆఫ్టర్ ఇంత చుట్టకి బానిస, బలహీనుడు. నేను ఒకసారి కర్ణాటక వెళ్తున్నాను, ప్రశాంతిలో విశాఖపట్నంలో నేను ఎక్కాను, అనకాపల్లిలో ఒక ఆయన ట్రైన్ ఎక్కాడు, ఆయన నా ఎదురు సీటు. ఆయన చూస్తుంటే బాగా డబ్బున్నటువంటి ఆయనే, అర్థమవుతుంది ఆయన స్థాయి. తర్వాత సామర్లకోట వరకు బాగానే ఉన్నాడండి. సామర్లకోట నుంచి ప్రతి స్టేషన్కి దిగుతున్నాడు ఎక్కుతున్నాడు, ఇలా అనుకొని వచ్చేస్తా ఉన్నాడు. అర్థం కావట్లేదు నాకు. చివరికి సాయంత్రం 7 అవుతుంది, విజయవాడ వెళ్ళింది, అక్కడ ఒక 5 నిమిషాలు ఆపుతాడు కదా, అక్కడ వెళ్ళి అక్కడ దిగాడు. దిగిన తర్వాత ఆ లోపల షాప్ దగ్గరలో ఎవరో కొంచెం సిగరెట్ కాలుతుంటే పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్లీజ్ అనేది అన్నాడు. ఆయన ఒకటి ఇస్తే ఒక దమ్ము లాగేశాడు. ఇప్పుడు వచ్చేసి అబ్బా అన్నాడు. ఓరు ఎంత మనిషివి ఆఫ్టర్ ఎంత సిగరెట్కి. ఇదండి మన బలహీనత. మనుషులమైనటువంటి మనము ఎంత బలహీనమో తెలుసా అండి. ఎంత మనిషి చిన్న సిగరెట్కి, ఎంత మనిషి ఒక చుట్టకి బానిస అయిపోతా ఉన్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకునండి, ఏమి బలహీనమనంటే చెయ్యాలన్న మంచి చెయ్యలేకపోవటం, చెయ్యకూడని చెడు మానలేకపోలేనటువంటి బలహీనత మానవ జీవితాల్లోనికి ఉంది. ఇందులో దీనికి ఏ కులమని, ఏ మతమని, ఏ ప్రాంతమని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, స్త్రీ అని, పురుషులని ఏ భేదము లేదు. అందరూ కూడా ప్రియమైన స్నేహితులారా బలహీనులే. అందుకే ఈ భక్తుడు చెబుతున్నాడు, నాకు బలము ఉడిగిన అనుకుంటేనే. ఏంటి, బలహీనులవే. రెండో మాట చెబుతున్నాడు ఆ వచనంలోనే, ఏమండి, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటేనే అన్నాడు. ఒకటోది ఏంటట, నాకు బలముడిగెను, నేను బలహీనుడను అంటున్నాడు. రెండోది ఏంటో తెలుసా, మానవుని యొక్క స్థితి ఆశలు లేవు, నాకిక ఆశలు లేవు అనుకుంటుని. అసలు మానవుడే ఆశాజీవి కదా, ఆశ లేకపోతే మానవుడు బ్రతికే లేదు కదా. మనిషి ఎప్పుడూ కూడా ఆశతోనే బ్రతుకుతాడు. వ్యవసాయం చేసే రైతు విత్తనం వేసేటప్పుడు మంచి పంట వస్తుందని ఆశతో బ్రతుకుతాడు. ఏమండి, మన యొక్క సహోదరులు ఈ వీధిలో ఉన్నటువంటి వారు ఆ మట్టిని తెచ్చి వాళ్ళ పాత్రలు తయారు చేసి వారు అమ్మడానికి వెళ్ళేటప్పుడు మంచి వ్యాపారం జరుగుద్దని ఆశతోనే చేస్తూ ఉంటారు. మీకు ఆశలు ఏమి లేవా? ఆశలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే
ఆశలు లేనో చేతులు ఎత్తారంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు శవానువని. చచ్చినోడికి ఆశలు ఉండవు, బ్రతుకున్నోడికి ఖచ్చితంగా ఆశలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, ఇక నాకు ఇక ఆశలు లేవు అంటే మనిషి ఇక నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అండి. కొంతమంది భవిష్యత్తును గురించినటువంటి ఆశలు లేకుండా చచ్చిపోతున్నటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అదే చెబుతున్నాడు మానవుని యొక్క స్థితిని గురించి. ప్రియులారా, ఒకసారి ఒక స్టోరీ చదివాను, ఒక ఆయన చెబితే విన్నాను. ప్రియ స్నేహితులారా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ తన చదువాకం పూర్తి చేసుకున్నాడు. ఇక రిలీవ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తా ఉన్నాడు కాలేజ్ నుంచి, యూనివర్సిటీ నుంచి. వచ్చేసే ముందు తనకి విద్య నేర్పించినటువంటి ఆ ప్రొఫెసర్స్ ఉంటారు కదా, అందులో ఆ ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎడ్యుకేషన్ అయిపోయింది, నాకు రిజల్ట్ వచ్చేసింది, నేను బాగా మంచి మార్కులతో పాస్ అయ్యాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పేసి చెప్పడానికని వెళ్ళాడు. ఇప్పుడు చెబుతున్నాడు, సార్ నేను వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి అంటే, సరే వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తావు నెక్స్ట్ అన్నాడు. వాట్ నెక్స్ట్ అని అడిగాడు. ఏముంది సార్, ఇంటికి వెళ్తాను, ఏదో ఒక మంచి ఉద్యోగాన్ని చూసుకుంటాను, ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు. అప్పుడు ఆ యొక్క ప్రొఫెసర్ గారు అడిగారు, వాట్ నెక్స్ట్ అడిగారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తావనంటే, ఏముంది సార్, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చూసి, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను సార్ అని చెప్పేసి. సరే పెళ్లి చేసుకుంటా, వాట్ నెక్స్ట్ మళ్ళీ అడిగాడు. అడిగితే ఆయన అంటాడు, ఏముంది సార్, పెళ్లి చేసుకున్నాం కదా అండి, పిల్లలకి అంటానండి అన్నాడు. సరే పిల్లలకి అంటా, వాట్ నెక్స్ట్ అని అన్నాడు. ఇంకేముందండి, ఆ పిల్లలు స్కూల్కి వేపిస్తాను, చదివిపిస్తుంటానండి అన్నాడు. సరే వాట్ నెక్స్ట్ మళ్ళీ అడిగాడు. మళ్ళీ తర్వాత ఏం చేస్తావు నువ్వు అని అంటే, అప్పుడు అడుగుతున్నాడు, ఏముంది సార్, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను సార్ అన్నాడు. సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తా, వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి అని చెప్పేసి అడిగితే, ఏముంది సార్, ఆ పిల్లలకి పిల్లలు పడతారు కదండి, మనవడో మనవరాళ్ళు ఉంటే వాళ్ళు ఆడిపించుకుంటాను సార్ అన్నాడు. వాట్ నెక్స్ట్ మళ్ళీ అడిగాడు. అడిగితే నేనేమో సార్, నేను జాబ్ రిటైర్ అయిపోతాను సార్ అన్నాడు. సరే రిటైర్ అయిపోతే వాట్ నెక్స్ట్ ఏంటనంటే, ఇలాగ అన్నిటికి ఏంటి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అడుగుతుంటే అన్నిటికి ఆన్సర్ చెప్తున్నాడు. లోపల ఎక్కడో కాలిపోతుంది మనోడికి. ప్రొఫెసర్ గారు కాదని చెప్పేసి కొంచెం రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నా చివరికి కొంతగా టచ్ అయిపోయి చివరికి ఏమన్నాడు, ఆ తర్వాత ఇంకేమో సార్, చచ్చిపోతాను సార్ అన్నాడు. చచ్చిపోతాను సార్ అంటే అక్కడితో ఆయన ఆగిపోలేదు. వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి అని అడిగాడు. చచ్చిపోతే ఇంకేటండి అంటారు. చచ్చిపోయిన తరువాతే అసలైన జీవితం ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ జీవితానికి మరణం ఒకటే ముగింపు కాదు. ఏమండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథమైనటువంటి గ్రంథములో ప్రియులారా ఒక చిక్కుముడిలాగా, ఒక సామెతలాగా కొన్ని మాటలు చెబుతాడు. అవన్నీ నేను చెప్పను కానీ మీకు అర్థం అవడానికి చెబుతాను. చూడండి ప్రియులారా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో 2వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, చీకటి కమ్మక ముందే అంటాడు. అంటే నీ ముఖముకున్న అందం, నీ ముఖముకున్నటువంటి కళ తగ్గిపోకముందే అన్నాడు. వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, మన మానవ జీవితాలు ఎలాగుంటాయో తెలుసా అండి. ఒక అనారోగ్యం వచ్చింది, అది తగ్గకముందే మరొక జబ్బు, అది తగ్గకముందే మరొక రోగం, అది తగ్గకముందే మరొక వ్యాధి, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంటాయి. ఆ తర్వాత అంటున్నాడు అక్కడ చూడండి, తర్వాత ఏమంటున్నాడు, ఇంటి కావల వారు 3వ వచనంలో వణుకుతారట. వణుకడం అంటే నీ కాళ్ళు బలహీనం అయిపోతాయి. ఇప్పుడేమో భలే గెంతులు వేసుకుంటే ఎగిరేస్తున్నావు. ఏమండి, డాబా ఎక్కాలంటే పరిగెత్తుకుంటే ఎక్కేస్తున్నావు, దిగేస్తున్నావు. ఒక రోజు వస్తుంది, ఒక 2 స్టెప్పులు ఎక్కడానికి కూడా చెయ్యి పట్టుకోరా బాబో అంటావు. నీవు బలహీనమైపోతావు, నీ కాళ్ళు బలహీనమైపోతాయి. అక్కడే తరువాత అంటున్నాడు, బలిష్ఠులు వంగుదురు అన్నాడు. అంటే నీ వెన్నుకున్న సత్తు అంతా తగ్గిపోద్ది, బలం అంతా పోతుంది, బలహీనులమైపోతావు. విసురువారు కొద్దిమంది అగుదురు. ఏమంటే ఇప్పుడు చికెన్లు, జాయింట్లు, మటన్లు ఎవ్వో బెలగేస్తారు. కొంతమందికి ఒక వరం ఉంటుంది, మొక్క లేకపోతే మొద్ద దిగదు. ఇదేం వరం మరి? ఏంటి క్రిస్మస్ అన్నాలు ఎక్కడ ప్రతిరోజు చికెన్ బిర్యానీలే జరిగినాయి. 4 రోజులు విపరీతంగా తిన్నారు ఇశ్రాయేల్ ప్రజల్లాగా. అందుకని చెప్పి జనవరి 1 తారీఖున ఏం చేసామనంటే చికెన్ పెట్టడం మానేసి కాయగూరలు పెడితే ఒక 2 వచ్చి అడిగారు, అయ్యగారు అది లేదండి అన్నాడు. ఏంట్రా? అదే అండి, మొక్క లేదండి. తీళ్ళు పోతాడు అనుకున్నాను మనసులో. అంటే 4 రోజులు వరుసగా తిన్నా కూడా ఇసుక రాలేదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అదే చూడండి, ముసలి వాళ్ళకి పళ్ళు ఊడిపోతాయిగా, వాళ్ళకి వెళ్ళి పెట్టండి, మటన్ పెట్టమంటారంటే నాకేం నవ్వగలను. పళ్ళు ఊడిపోయినాడు తినగలడా? సపరించి పెడతానికి ఏం వచ్చింది.
ఇసురువారు కొద్దిమంది అయిపోతారు, పళ్ళు ఊడిపోతాయి. కిటికీలు గుండా చూచువారు అంటే ఇప్పుడేమో 2 కిలోమీటర్ దూరం నీకు కనబడుతుంది, వీరవెల్లి హైవే రోడ్డు వరకు మీకు కనబడుతుంది. ఒక రోజు వస్తుంది, ఆ పక్కన ఉన్నోళ్ళు ఎవరు బాబు నువ్వు కనబడదా, చూపు తగ్గిపోద్ది. అంటే ఇక్కడలాగా మనం చూస్తే ఆ ప్రసంగి గ్రంథంలో ఏమంటే దాదాపుగా 17 విషయాలను అక్కడ చెబుతాడు మానవుని యొక్క జీవితమును గురించి ప్రియులారా. అయితే ఇంతకీ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా, మనుషులము ఎంత చదువుకున్నా, ఎంత ఆస్తిని సంపాదించుకున్నా, ఎంత బలాన్ని సంపాదించుకున్నా, ఒకరోజు మనుషులమైనటువంటి మనము చివరికి చనిపోక తప్పదు. మరణం ఉంది. అయితే మరణం ఉంది కాబట్టి మరణమే జీవితానికి ముగింపు కాదు ప్రియులారా. మనిషికి మరణమే ముగింపు కాదు. చాలా మంది అనుకుంటున్నారు అప్పుల బాధ తట్టుకోలేక చచ్చిపోయాడు అంటాడు. చచ్చిపోతే అప్పులు తీరిపోతాయా? అప్పులు తీరినప్పుడు మరి చచ్చిపోతే ఉపయోగం ఏముందండి? ఉపయోగం ఏం లేదు కదా. ఇక్కడ చూడండి, మరణం ముగింపు కాదు. పల్లెటూరులో మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ప్రియులారా ఇలా మాట్లాడుతుండేవారు. సరదాకి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుతా మధ్యలో సత్య ఎలా బ్రతుకుతావురా అనేవారు. సత్య ఎలా బతుకుతాం ఏంటి? అప్పుడు వాళ్ళకి నేను జోక్ వేసేవాడిని. అంటే తెలీదు నాకు, దాని అర్థం తెలియదు కానీ అలాగ అనేవాడిని. ఏంటి సోడి గింజకి ఏమంటారు, రాగ్గింజ ఉంటుంది కదా, రాగ్గింజకి కన్నం పెట్టి సైడీలు ఎత్తుకుంటాను నేను వాడిని. ఎంత ఉంటుంది అది? వాళ్ళకి అలా జోకులు చెప్పేవాడు. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరణం ముగింపు కాదు, మరణం తరువాతే అసలు జీవితం ఉందని అర్థమైంది నాకు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజమే. నువ్వు వేసే ఆ ఒరిగింజ భూమి మీద చచ్చిన తర్వాతే మొలకెత్తి మొక్క అవుతుంది. నువ్వు వేసిన వేరుశెనగ గింజ భూమి మీద పడిన తర్వాత, చనిపోయిన తర్వాతే అది మొలకెత్తుతుంది. అలాగే ఈ భూమి మీద మనుషులమైనటువంటి మనము కూడా మరణము తరువాతే అసలు జీవితం ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ప్రియులారా. అది ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. చావు కాదు ముగింపు. ఈ రోజు మనుషులమైనటువంటి మనము ఏంటో తెలుసండి, ఆశలు లేవు కాదు, ఆశతోనే బ్రతకాలి. నేను ఒక ఆశతో బ్రతుకుతున్నాను. ఏమిటి నా ఆశో తెలుసా? ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు ఆయన కొరకు సేవ చేయాలి, కొన్ని ఆత్మలు రక్షించుకోవాలి. ఆ రక్షించబడిన ఆత్మల్ని కూడా ఏదో గాలి వదిలేసినట్టు వదిలేయకూడదు. వాళ్ళందరినీ యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోవాలి. అది నా ఆశ. ఇక మామూలుగా ఇంకొక ఆశ ఉంది. అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ అడుగుతుంటాను, మరణం గురించి కూడా అడుగుతాను. ప్రభువా, ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాను కదా, నేను మరణం పొందేటప్పుడు ఏదో మంచం మీద రోగ్గా ఉండడమో లేకపోతే ఇంకోలాగా ఉండడమో కాదు, కానీ ఏదో ఒకరోజు ఇలాగ పులిపేట మీద మాట్లాడుతుంటుండగానే నీ దగ్గరికి పిలుచుకో ప్రభువా. హల్లెలూయా. శుభం కోర్రా పెళ్ళికొడుకు అంటే, శుభం కోర్రా పెళ్ళికొడుకు అంటే ఏమన్నాడట తెలీదా మీకు? ఈ సామెత మీకు తెలియదులేండి. మా శ్రీకాకుళం వాళ్ళకి తెలిసిందని మీకు తెలియదు. ఇదేంటండి శుభవార్త చెప్పండి అంటే మరణం గురించి ప్రార్థన చేయమంటున్నారు. దాని కొరకే చేసుకోవాలి. నువ్వు పుట్టేటప్పుడు ఎలా పడతావో నీకు తెలియదు, సిద్ధపడడానికి లేదు ఛాన్స్. ఏమంటే అది వదిలేసావు. పుట్టినరోజులు చేసుకోవడం కాదు, మరణం రోజు కొరకు కూడా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకురండి ప్రియులారా. ఈరోజు మన జీవితాల్లో ఒక ఆశలు లేవనుకుంటుండే బ్రతుకుతున్నారు చాలా మంది. ఆశతో బ్రతకాలి. ఏమిటి ఆ ఆశ అంటే, మన ఆశ ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత దేవుడుండే ఆ పరలోకానికి వెళ్ళాలనే ఆశ. హల్లెలూయా. హైందవులంగా అయితే మనము ఆ స్వర్గానికి వెళ్ళాలని, ఆ వైకుంఠానికి చేరాలనేటువంటి ఆశతో బ్రతకాలి. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకటోది ఏమన్నాడు? బలహీనుడును అన్నాడు. రెండోది ఆశలు లేవు అన్నాడు. మూడో మాట చూడండి, అక్కడే 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ 20 వచనంలో ఇలాగుంది ప్రియులారా, జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. మనుషుని యొక్క జీవితం ఏంటో తెలుసా? కృంగుబాటు, నిరాశ, కృంగుబాటుతో ఉన్నాడు. మనుషుల యొక్క స్థితి ఇదే. ఎంత సంపాదించినా, ఏది సాధించినా ఎంతో ఒక నిరాశతోనే ఉన్నాడు. మా అబ్బాయికి 10th క్లాస్లో 561 మార్కులు వచ్చినాయి. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు నాకు అన్ని మార్కులు రాలేదు. ఏదో పాస్ అయిపోయాం ఏదోలాగా. ఆడికి బాగా వచ్చాయి. కంగ్రాట్స్ రా అని చెప్పేశారంటే ఆడు అంటాడు, మా ఫ్రెండ్కి ఆడికి 580 వచ్చాయి డాడీ. ఆడు నా దగ్గర డౌట్లు అడుగుతుంటాడు, అలాంటి వాడికి ఎక్కువ వచ్చేసాయి, నాకు తక్కువ వచ్చాయి డాడీ అన్నాడు.
అంటే వాడికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఈరోజు మన జీవితాల్లో ప్రియులారా ఏదో ఒక కృంగుబాటుకు చోటిస్తూ ఉన్నాము. కృంగిపోయిన పరిస్థితే. కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు ఇలాగంటాడు, 42వ కీర్తనలో మనం చూస్తే, ఏమండి నా ప్రాణమా నాలో నీ వేళ కృంగి ఉన్నావు అంటాడు. కృంగిపోయే పరిస్థితులే. పరిస్థితి బాగుంటే సంతోషముగా ఉంటాము, పరిస్థితులు బాగోలేకపోతే ఏమైపోతాం? నిరాశలోకి వెళ్ళిపోతున్నాం. కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైనా బలహీనంగా ఉంటే సలహాలు ఇమ్మంటే సూపర్గా సలహాలు ఇచ్చేస్తారు. కానీ అదే సమస్య మీ దగ్గరికి వచ్చేటప్పటికి డాసే. అర్థమవుతుందా మీకు? అదే సమస్య మీ దగ్గరికి వచ్చేటప్పుడు సలహాలు ఏమీ రావు. వాళ్ళకి ఇచ్చిన సలహాలు కూడా మీకు పనికిరావు. మా ఊర్లో ఇలాగంటారు, కుర్తులో పడ్డ ఎలకలా గింజుకుపోతూ ఉంటారు. కాబట్టి జ్ఞాపకం చేసుకునండి ప్రియులరా, మానవుని యొక్క స్థితి ఏంటో తెలుసా? ఒకటోది బలహీనుడు, రెండోది ఆశలు లేనివాడు, మూడోది కృంగిపోయిన జీవితం, నిరాశతో ఉన్నటువంటి జీవితమే, నిరాశ నిస్పృహల్లో ఉన్న జీవితమే. దీనికి కులమని, మతమని, ప్రాంతమని ఏ భేదము లేదు. అందరము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారమే ప్రియులారా. ఇది మానవుని యొక్క పరిస్థితి. బలహీనుడు, రెండోది ఏంటి? ఆశలు లేనివాడు, మూడోది ఏంటి? కృంగినవాడు. చెప్తారా వరుసగా మానవుని స్థితి? ఒకటోది బలహీనులు, రెండోది ఆశలు లేనివాడు, మూడోది కృంగిపోయిన స్థితి. అందుకే ఆ యొక్క సేవకుడు ఏడుస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు దీనికి వేరుగా దేవుని స్థితి కనబడుతూ ఉంది. ఇక్కడే దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ చూపిస్తా ఉన్నాడు ప్రియులారా. చూడండి, రెండో పాయింట్ ఏంటో తెలుసా? మానవుని ఎదుటిగా దేవుని స్థితి కనబడుతుంది. ఆ వచనంలో మనం చూస్తే 22వ వచనం, యెహోవా కృపగలవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసా? కృపగలవాడు. చెప్పండి అందరి మాట, కృపగలవాడు. కృప అని అంటే అర్థం ఏంటో తెలుసా? అర్హత లేని వారికి అర్హతను కలుగు చేసేదే కృప. అర్థమైనట్లుగా చెబుతాను. దేవుడు పరిశుద్ధుడు, మానవులమైన మనం పాపులం. పాపులమైనటువంటి మనము దేవునితో కలిసి ఉండడానికి అర్హులము కాదు. కానీ ఆయన కృప మనకు అర్హత ఇచ్చింది. హల్లెలూయా. అదేనండి కృప. అందుకే ఒక భక్తుడు పాడుతాడు, అర్హత లేని నాకు అర్హతను అనుగ్రహించితివయ్యా అని చెప్పేసి. అర్హత లేని మనకు అర్హతనిచ్చింది కదా కృప. ఆయన దేవుడు కృప కలిగిన వాడు. ఈ రాత్రి శబ్ద తరంగం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి నీవు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, నిరాశలో ఉన్నా, బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నా, నీ యొక్క పరిస్థితి, స్థితిగతి ఏదైనా కావచ్చు, నేను ప్రకటిస్తున్న నా దేవుడు, ఈ సృష్టిని సృజించిన ఆ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన ఆ దేవుడు ఎవరో తెలుసా? కృప కలిగిన వాడు. ఎక్కడే ఉన్నారా? భోజనాలకు వెళ్ళిపోయారా? ఉంటే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కృప కలిగిన వాడు. ఏమిటి ఆ కృప మనల్ని ఏం చేస్తుంది? ఏమండి ఆ కృప మనకి ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఒకటోది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఆయన కృప మనల్ని రక్షిస్తుంది. దేవుని కృపే మానవ జీవితాలను రక్షిస్తుంది. దేవుని కృపే మానవులకు రక్షణ అనుగ్రహిస్తూ ఉంది. ప్రియులారా, ఈ రోజు మన జీవితాల్లో ఈ రక్షణ పొందుకున్నామంటే, ఈ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే దానికి కారణం నీ కులమని, నీ యొక్క ధనం ఉన్నదని, నీకున్న అందం ఉన్నదని, లేకపోతే నీకు హోదా, డబ్బు ఉందని కాదు. దేవుని కృపే కారణం. హల్లెలూయా. నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యం కలిగిందని, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యం కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే
ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే హల్లెలూయా. ఆయన కృప ద్వారా మనకేమొస్తా ఉంది? రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటో తెలుసా? శిక్ష నుండి తప్పించటం. మీకు అర్థమైనట్లుగా చెబుతాను. మీ ఊర్లో కొంచెం ముందుకెళ్తే కాలువ వస్తుంది కదా, తెలుసా? కాలువ అంటారా? కాలువ బాగా విపరీతంగా కాలువ వచ్చేస్తుంది. కొంతమంది ఇలాంటి యవ్వనస్తులు స్నానం చేస్తూ ఉన్నారు. అందులో ఆ బ్రదర్లాట ఆయన కూడా ఒడ్డున వాళ్ళతో పాటు వెళ్ళాడు, కానీ ఆయనకి ఈత రాదు. ఈత రాదు కానీ చూడడానికి వెళ్ళాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి బాగా గెంతు ములుగుతూ ఉంటుంటే ఈయనకి కొంచెం మూమెంట్ వచ్చేస్తుంది, కానీ ఈత రాదు, భయపడుతున్నాడు. చివరికి వాళ్ళు స్నానాలు చేసుకొని ఒడ్డుకు వచ్చేసారు. ఇలాగా ఈయనేమో కాలు కడుక్కుందాం కొంచెం దిగని చెప్పేసి ఇలా కాలు కడుక్కోవడానికి ఉంగుంటే ఈలాగా లోపలికి పడిపోయాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు, లోతులోకి వెళ్ళిపోయాడు. ఆ లోతులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మునిగిపోతూ తేలుతూ మునిగిపోతూ తేలుతూ వస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన ఏమని పిలుస్తాడు? ఏమని పిలుస్తాడండి? కాపాడండి, రక్షించండి, కాపాడండి, అంతేనా? చికెన్ బిర్యానీ తెస్తావేటని అడుగుతాడా? మునిగిపోతున్నాడండి. ఈలాగా ఒక ఆయన వచ్చాడు, అక్కడ ఉన్న బ్రదర్లాట ఆయన. ఏం జరిగింది అన్నాడు. అరంటే, బాబు ఈత రాదు నాకు, కొంచెం మీకు వచ్చి కొంచెం బయటికి తీయండి అని చెప్పేసి అన్నాడు. యాదవా, ఈత రాకపోతే నిన్నెవడరా దిగమన్నాడు? ఒడ్డు నుండే చెప్తున్నాడు వీడు. ఈలాగా ఇంకొక ఆయన వచ్చాడు. ఏమైంది అని అంటుంటే ఆయనకి చెప్తున్నాడు, సార్ నాకు ఈత రాదు, మునిగిపోతున్నాడు, కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి అంటే ఈయన అన్నాడు, ఏ టెన్షన్ పడ కాగు, నిన్నే మా ఆస్తి పంపకాలు వేసుకుంటే నా వాటాకు 15 కేజీలు బంగారం వచ్చింది, 2 కేజీలు బంగారం ఇస్తానులే అన్నాడు. ఆడికి ఇప్పుడు కావాల్సింది ఏంటి? బంగారమా? చెప్పరేటి? అది అడుగుతుంటే ఈలాగా ఇంకొక ఆయన వచ్చాడు. ఇలాగా వచ్చి ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసి అన్నాడు. సార్ నాకు ఈత రాదు, మునిగిపోతారండి, చచ్చిపోతారు, ఇక కాపాడండి, కాపాడండి, రక్షించండి అని చెప్పేసి అంటే ఆయన అంటాడు, ఈత రాదా? ఇదిగో జాగ్రత్తగా విను, ఈ కాలు ఇలా అను, ఈ చెయ్యి ఇలాగను, ఈ కాలు ఇలాగను, ఈ చెయ్యి ఇలా అను అని ఇప్పుడు నేర్పుతున్నాడు. ఈ నేర్చుకున్న టైం అది అర్థమవుతుందా మీకు? బాబు తరువాత నేర్పుదురు కానీ ముందు నన్ను. ఈలోగా ఇంకొక ఆయన వచ్చాడు, బాగా మేధ తెలివైన ఆయన వచ్చాడు. ఏంటి అని అన్నాడు. ఇలాగంటే, సార్ నేను మునిగిపోతున్నాను, వాళ్ళు ఒడ్డు నుండి ఏదో చెప్తున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు, మీకైనా వస్తే కాపాడండి అని అంటే ఆయన ఒక్కసారి ఇలా చూసి, వేధవా గడియలు మంచివి కాదురా ఎదవా, ఇప్పుడు నిన్ను ఎవడరా ఏమన్నాడు అన్నాడు. అది ముహూర్తం చూసుకోండి, ఏ టైమా? ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఏమండి ప్యాడ్స్ ప్లే చేసిన బ్రదర్లాట ఆయన పరిగెట్టుకుని వచ్చాడు. ఏంటి ఇక్కడ ఎంతమంది చూస్తుంటే ఆ లోపల ఉన్నటువంటి ఆయన చూసి పరిగెత్తుకుంటూ దూకి ఆయన్ని ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. ఆ మునిగిపోతున్నటువంటి వ్యక్తికి, చచ్చిపోబోతున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు ఎవరు రక్షించారు? వెళ్ళిపోయారు మీరు భోజనాలకి. ఎవరు తీసుకొచ్చారు? ఎవరు ఆయన రక్షించారు? ఏంటి చివరిగా వచ్చి ఇప్పుడు మునిగిపోతున్న వాడికి, చచ్చిపోతున్న వాడికి ఏం కావాలో తెలుసా? రక్షణ కావాలి. ఈరోజు మానవులమైనటువంటి మనమందరము కూడా పాప ప్రవాహములో కొట్టుకొని వెళ్ళిపోతుంటే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసండి? యోగా చెయ్యండిరా, ఎక్సర్సైజులు చెయ్యండిరా, మెడిటేషన్ చెయ్యండిరా. మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, కొవ్వు కరుగుతుంది, కానీ నీ ఆత్మ రక్షించదు. ఆత్మను రక్షించుట కొరకే ఆ కృప కలిగిన దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన కృప గలవాడు. కబుర్లు చెప్పడానికి రాలేదు,
నీకేదో ఒడ్డు నుండి సలహాలు ఇవ్వడానికి రాలేదు. పాప ప్రవాహములో కొట్టుకొని వెళ్ళిపోతున్నా నిన్ను ఆ కృప కలిగిన దేవుడు దూకి నీ కొరకు నీ స్థానంలో నీకు బదులుగా ఆ సిలువలో ప్రాణము పెట్టి బలియాగమై ఆయన రక్తము ద్వారా నిన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన. అది కృప కలిగిన వాడు. కృప ఏం చేస్తుందో తెలుసా? 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాది, నా కుమారుడా, క్రీస్తు యేసు కృపచేత నువ్వు బలవంతుడవు. రక్షించిన తరువాత ఏం చేస్తుందో తెలుసా? ఈ యొక్క కృప మనల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. కృపే, ఆ కృప చేతే బలపరచబడుతున్నాం. ఈరోజు ఈ సభలు ఇంత భారీగా ఏర్పాటు చేయడానికి ఈయన దగ్గర ఏదో ధనమండి కాదు, ఆయన కృప మీద ఆధారపడి చేసిన పరిచర్య ఇది. అర్థమైతే దేవుని స్తోత్రం చెబుతుంది. మూడోది, ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? 119వ కీర్తన 76వ వచనంలో ఉంటది, కృపచేత మనలను ఆదరించేవాడు. హల్లెలూయా. దేవుని కృప మనిషిని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఏ పరిస్థితుల్లో నువ్వున్నా నిన్ను ఆదరించేది దేవుని కృప. మానవుని యొక్క స్థితి ఎలాంటిది? బలహీనుడు, ఆశలు లేనివాడు, కృంగిపోయిన వాడు. కానీ దానికి వేరుగా దేవుని స్థితి కనబడుతుంది. దేవుడేమో ఎలాంటి వాడో తెలుసా? కృప కలిగిన వాడు. హల్లెలూయా. రెండోది, దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. దేవుని స్థితి ఏంటో తెలుసా? ఆ వచనంలోనే ఉంది, ప్రియులారా చదవండి తర్వాత. ఆయన వాత్సల్యత గలవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రెండోది ఏంటో తెలుసా? దేవుని స్థితి వాత్సల్యత గలవాడు. ఒకరోజు నేను ఒక చోట పరిచర్యకి వెళ్ళి వస్తా ఉన్నాను వాక్యం చెప్పేసి. నేను వెళ్తున్న దారిలో చాలా జనాలు గుమిగూడి ఉన్నారు. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో అంతమంది. ఏం జరిగిందా, ఏం కొట్లాట ఏమైనా జరిగిందా అని చెప్పి నేను కూడా బండి అక్కడ ఆపి, ఏం సార్ ఏం జరిగింది, యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా అని అంటే, అవునండి, ఎవడో ఒక బండితో గుద్దేసి వెళ్ళిపోయాడు, ఒక పిల్లాడిని ఆ రక్తంలో కొట్టుకుంటున్నాడండి అని చెబుతుంటే, సరే చూద్దామని చెప్పేసి నేను కూడా చూస్తుంటే ఒక 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు అక్కడ పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఒళ్ళంతా బ్లడ్ కారుతుంది, రక్తం కారుతూ ఉంది. అందరూ కూడా చూసి మీలాంటి అమ్మలక్కలందరూ కుక్కలు పిలిచేస్తున్నారు. అంటే తెలుసా మీకు? అయ్యో పాపం, చుచ్చు, అయ్యో పిల్లాడు ఏడుస్తున్నాడండి, పిల్లాడికి రక్తం వచ్చేస్తుందండి, అయ్యో పాపం, చుచ్చు అని కుక్కలు పిలిచేస్తున్నారు. ఇదేంటిది? ఏంటిది? జాలి పడడం. అది జాలి, వాత్సల్యత కాదు. ఇలా జరుగుతూ ఉంది. ఎవరబ్బాయో ఎవరికి అర్థం కాలేదు. నేను అడిగాను, ఎవరికైనా అంబులెన్స్కైనా ఫోన్ చేశారని అంటే, ఫోన్ చేస్తే కేసు ముందు ఫైల్ అవుతుంది సార్ అన్నాడు ఒకడు. పోనీ అయితే అవనివ్వండి, ప్రమాదం ఎవరు కొట్లాట కాదు కదా, యాక్సిడెంట్ కదా, చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే, ఈలోగా ఇక ఆయన వచ్చారు. అక్కడ కూర్చున్న అంకుల్ గారు లాంటి ఆయన వచ్చాడు, చూశాడు. ఇలా చూసి పరిగెత్తుకుంటూ ఆ బిడ్డ మీద పడిపోయి ఆ బిడ్డను భుజాన్ని వేసుకొని బోరుని ఏడుస్తూ పరిగెట్టుకొని తప్పించుకుంటే వీళ్ళందరికీ పక్కకు వచ్చేసి, బాబు ఆటో తీవా అని చెప్పేసి శ్రీకాకుళం హాస్పిటల్కి తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటి పరిస్థితి? ఇంతమంది ఉన్నారు, ఎవరు కూడా ఆ విధంగా ఆ బిడ్డను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన ఎందుకు తీసుకున్నాడని చెప్పి ఆలోచన చేస్తే, ఈలాగా ఒక ఆయన అంటున్నాడు, కరెక్ట్ టైంకి ఆ లాన్ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే. అర్థమైందా మీకు? ఇలాంటివి అర్థం అవ్వలేండి. ఏమండి, అయ్యో పాపం చుచ్చు అని అంటే ఏమి ఆ బిడ్డకి కలిగిన మేలేమీ లేదు. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తీసుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. దేవుడు వాత్సల్యత గలవాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. హల్లెలూయా. అంటే ఈ దేవుడు వాత్సల్యత గలవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు బాధపడితే ఆయన బాధపడతాడు, నువ్వు ఏడుస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు దుఃఖపడితే ఆయన దుఃఖపడేవాడు. నీకు మనమేమంటాం? ఎవరికైనా బాధ వచ్చిందనుకో, మంచి పని అయింది, నీకు ఇలాగే అవ్వాలే అంటుంటాం. మీరు అలాంటోలే కదా, నవ్వుతుండ్రంటే ఆ కోవే. కానీ దేవుడు అలాగన్నాడు, నువ్వు ఏడుస్తే నీతో పాటు ఏడుస్తాడు, నువ్వు దుఃఖపడితే నీతో పాటు దుఃఖపడతాడు. ఏంటో తెలుసా? వాత్సల్యత గలవాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక ఆమె
తనకు పుట్టినటువంటి కుమారుని తీసుకొని వెళ్ళిపోతా ఉంది. ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు ఆయన. పంపించేస్తే వెళ్ళిపోతా ఉంది. ఆవిడ దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోయింది. ఆవిడ దగ్గర ఉన్న పట్టుకుని వెళ్ళినటువంటి వాటర్ కూడా తాగేశారు. చివరికేమో ఆ చిన్న పిల్లడు అడుగుతున్నాడు, అమ్మా దాహం అవుతుంది, నీళ్ళు కావాలి, దాహం అవుతుంది, నీళ్ళు కావాలంటే అదంతా ఎడారి, ఎక్కడా కూడా నీళ్లు దొరకటం లేదు. చివరికి ఏమి చేయడానికి అవకాశం లేక తల్లి ఏం చేసిందో తెలుసా? అంత దూరాన్ని ఆ పిల్లడిని పెట్టేసి కొంచెం దూరం వచ్చి బోరుని ఏడుస్తుంది. ప్రభువా, ఏంటి నాయనా దేవుడా, ఆ చంటి పిల్లడికి కొంచెం మంచినీళ్ళు కూడా పెట్టలేని దిక్కులేని దీనస్థితిలోనికి వెళ్ళిపోయానా, ఇదే నా పరిస్థితి అని ఏడుస్తూ ఉంటే అక్కడ ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆమె దగ్గరికి వచ్చి ఇలాగ పిలుస్తున్నాడు, ఆగరు, ఏమయ్యింది? నేను చెప్తున్నటువంటి స్టోరీ ఏదో స్టోరీ కాదు, బైబిల్లోనే ఆదికాండం 21వ అధ్యాయంలో చూడగలుగుతారు. ఏమండి, ఆగరు, ఏమైంది నీకు? ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉంటున్నాను అని చెప్పేసి అంటుంటే అప్పుడు వెంటనే అదిగో అక్కడ నీళ్లున్నాయి, ఎల్లు నువ్వు దాగు, నీ పిల్లడికి పెట్టు అన్నాడు. ఆవిడ 16వ అధ్యాయంలో ఆ దేవునికి ఒక పేరు పెట్టింది. ఏమని? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ స్నేహితులారా, ఈ వాత్సల్యత కలిగిన దేవుడు నీ బాధను చూసేవాడు, నీ స్థితిని చూసేవాడు, నీ పరిస్థితిని చూసేవాడు, నీ దుఃఖాన్ని చూసేవాడు. నీ భర్త మార్పు చెందట్లేదని కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు, నీరసించిపోతున్నావు, ఇక నా బ్రతుకు మారుదులే అని ఏదో నిరాశలోనికి వెళ్ళిపోతున్నావేమో. కానీ ఈ రాత్రి ఈ మీటింగ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నది తెలుసా? ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు, నీ పరిస్థితిని చూసిన దేవుడు. ఒక్కసారి నీ ఉన్న స్థితిని విడిచిపెట్టి ఇగో ఈ చూచుతున్న దేవుడైన వాత్సల్యత కలిగిన దేవుని వైపు నువ్వు రావడానికి ఇష్టపడితే, ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి ఇష్టపడితే నీ బ్రతుకును ప్రయోజనకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న అంకుల్ గారు ఇందాక చెబుతున్నారు, ఎలా మీరు ప్రభు దగ్గరికి వచ్చారంటే, మేము ఈ ఊరికి పెద్దండి, అసలు యేసు ప్రభు అంటే మాకు పడదండి, కానీ మా అబ్బాయికి బాగలేదు, 2 ఎకరాలు పొలం అమ్మేశారు వాడి కోసం. మా చిన్న అబ్బాయి కూడా అన్నాడు, నాన్న నాకు మన అన్నయ్య ఉంటే అన్నయ్య అని పిలుస్తాను, మిగతా వాళ్ళు ఎవరినైనా అన్నయ్య అని ఏం పిలగలుగుతాను, ఎంత అయినా పర్వాలేదు, అన్నయ్య బ్రతకాలి అని చెప్పేసి అంటే ఏమండి అమ్మేసి, భూములు అమ్మేసి ఆ పిల్లడిని హాస్పిటల్ అన్నీ తిప్పేశారు. హైదరాబాదు, విజయవాడ అంతా అయిపోయింది. డాక్టర్లు చెబుతున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, పరిస్థితి మాత్రం క్యూరెన్స్ రావట్లేదు. ఏమండి దాదాపుగా 45 రోజులు ఆహారం లేకుండా ఆ బిడ్డ పరిస్థితి అలాగే ఉండిపోతే ఇక్కడే ఒక సేవకులు మీ ఆత్మీయ సేవకులు మస్తాన్ అలీ గారు, మస్తాన్ పౌల్ గారు, వారి దగ్గరికి ఎవరో తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేశాడు. ఆ తర్వాత అమ్మగారే కొంచెం మెత్తగా పిసికేసిన గింజన్న వారికి పెడితే ఆ రోజు తిన్నాడు. ఈ రోజు వరకు వామిటింగ్లు మరలా జరగలేదు. బ్రతుకుంటే చప్పలు కొడతారేమో అనుకున్నాను. ఆ తరువాతే అబ్బాయికి పెళ్ళి అయ్యింది. ఇప్పుడు ఆ అబ్బాయికి కూడా 2 పిల్లలు. మా అక్షయ్ చదువుతున్న స్కూల్లోనే వాళ్ళు కూడా చదువుతున్నారు. ఎందుకు ఈ మాట తెలుసా? ఈ దేవుడు ఎవరో తెలుసా? వాత్సల్యత గలవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పరిస్థితిని చూసే దేవుడు. ఒకటోది దేవుడు కృప గలవాడు, రెండోది వాత్సల్యత కలిగిన వాడు, మూడోది చూడండి అక్కడే ఉన్నటువంటి మాట ప్రియ స్నేహితులారా, 23వ వచనంలో మనము చూస్తాము, అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఎవరో తెలుసా? నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలమందు
నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. ఆపత్కాలమున ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో మందవలే. హల్లెలూయా. చెర నుండి విడిపించి చెలిమితో మందవలే నడిపించిన దేవుడు ఆయన. హల్లెలూయా. నమ్మదగిన వాడు. అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనము నమ్మించి మోసం చేస్తాం ఈజీగా, కానీ ఆయన నమ్మిస్తే మోసం చేయడు. అర్థమవుతుందా మీకు? అందుకే చెప్పాను ఆరంభంలో, ఎవరిని నమ్మి అయినా మోసపోతావేమో కానీ ఈ దేవుడిని నమ్మినోళ్ళు మోసపోరు. వీళ్ళు చేస్తే మోసం చేస్తారేమో కానీ ఆయన మోసం చేయడు. హల్లెలూయా. మా జీవితాల్లోనే సాక్ష్యం ప్రియులారా. 1997వ సంవత్సరం మా జీవితం చాలా దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు అంటే మాకు తెలియదు అంతవరకు. యేసు ప్రభు నమ్మిన వారంటే అసహించుకునేవారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఎలా పెరిగామంటే, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ముట్టుకుంటే స్నానం చేయకుండా ఇంట్లోకి వెళ్ళే వాళ్ళం కాదు. అలాంటి వాతావరణం అలవాటు అయింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉండగా మా అన్నయ్య గారు విశాఖపట్నంలో ఫైనాన్స్ చేసేవాడు, చీట్లు ఎత్తేవారు. అలా మేము చీట్లు ఎత్తు ఫైనాన్స్ చేస్తూ తెల్లవారి మా దగ్గరికి చాలా మంది ₹1000 తీసుకుని వెళ్ళడానికి వచ్చేవారు, ఫైనాన్స్ కోసం ఇచ్చేవారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా విశాఖపట్నంలోకి ఇల్లు కొనుక్కున్నాము, దానికి అడ్వాన్స్ ఇచ్చేసాము, ఒకళ్ళ దగ్గర సీట్ వేసాము. ఆ సీట్ డబ్బులు వచ్చేసిన తర్వాత ఏమండి ఆ యొక్క ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుందామని అనుకున్నాము. ఈలోగా జరిగింది ఏంటో తెలుసా? ఒక్క రాత్రి మా జీవితాలు మారిపోయినాయి. ఏమైందో తెలుసండి, మేము ఎవరి దగ్గర అయితే చీట్ వేసామో ఆ వ్యక్తి దాదాపుగా 30 లక్షలు పట్టుకొని రాత్రికి రాత్రే పరారైపోయారు. 30 లక్షలు. 1997వ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా పరిస్థితి మాదే ఎక్కువ అమౌంట్. ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతే మిగతా వాళ్ళు కూడా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు, 1,00,000 ఇవ్వాల్సిన వాళ్ళు 30 లక్షలు పట్టుకొని వెళ్ళిపోతే ఏం లేదు కానీ ₹1,00,000 అడిగేస్తున్నారు ఏంటి? ఎంత హీనమైన పరిస్థితి అంటే 5,000 ఇవ్వాల్సిన వాడు కూడా ఇవ్వలేదండి. అందరూ రివర్స్ అయిపోయారు. ఆస్తి పోయి చివరికి అప్పులు వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్ళటానికి డబ్బులు లేని దీన పరిస్థితి వచ్చింది. తినేవారం కానీ వంట పట్టేది కాదు, నిద్రపోయేటానికి అలిసిపోయే వాళ్ళం కానీ నిద్ర పట్టేది కాదు. మనుషులం ఎండిపోయేలాగా అయిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మా పెద్దన్నయ్య గారు చెప్పారు, ఇక బాబు మనం ఇక ఒకప్పుడు ఇలా ఎవరి దగ్గర చేయి చాపలేదు. మనం ఇప్పుడు వరకు మనకు అప్పుల గురించి తెలియదు, కానీ అనుకోకుండా ఇలాగ అయిపోయాం కాబట్టి మరి నాకు ఒక ఆలోచన వస్తుంది అన్నాడు. ఏంటి చెప్పు అని అంటే, ఏం లేదు ఎప్పుడైతే చచ్చిపోవాలి కదా, చచ్చిపోతే బాగున్ను అన్నాడు. నేను కూడా అన్నాను, ఏదో ఒక రోజు ఈ జీవితంలో చచ్చిపోవాలి కదా, పర్వాలేదు ఇప్పుడే చచ్చిపోవడం దేవుడు నిర్ణయిస్తే ఇప్పుడే చచ్చిపోదాంలే అని చెప్పేసి అన్నాం. ఆ చనిపోవడానికి పాయిజన్ తెచ్చి అన్నంలో కలిపి ఏమంటే ఆ రాత్రి మేము తినేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. అదే ఒక ప్రక్క ఇలాగే జరుగుతుంటే ఇంకొక ప్రక్క మమ్మల్ని ప్రాణంగా చూసినటువంటి మా తల్లి గారికి క్యాన్సర్ వచ్చింది. ఆవిడ స్టేజ్ ఏమో ఏమండి 3rd స్టేజ్కి వచ్చేసింది. డాక్టర్లు చెప్పేశారు 3rd స్టేజ్ దాటిపోయింది, ఈవిడ ఇంకా బ్రతకదు, తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటే ఆవిడ ఒక ప్రక్క పేషెంట్గా ఇంట్లో పడి ఉంది. ఇలాగ నలుగుతూ ఉంటుండగా మా ఇంటి ప్రక్కని ఒక కుటుంబం ఉంది. ఆయన క్రైస్తవులు కాదు ఏమండి ముందు నుండి, కానీ ఎవరో మొత్తం మీద చెప్పేవాడు, మంచి వ్యక్తి. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు అనమాట. అంతకుముందు వీర తాగుబోతాడు. రోజు తాగేసి వచ్చి అలా ఆవిడని కొట్టేవాడు, పిల్లలు కొట్టేవాడు. చికెన్ లేదే, మటన్ లేదే, ఈడు తెస్తే కదా వండడానికి ఆవిడ. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా మరి ఎవరో ఆయనకి సువార్త చెప్పారు. చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాడు, త్రాగడం మానేశాడు. ఆదివారం వస్తే నీట్గా పాస్టర్ గారిలా రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అన్నయ్యకి సువార్త చెప్పారు, బావా మీరు చాలా చేశారు, చాలా భక్తి చేశారు. మా అమ్మగారు పూజారమ్మ గారు కాబట్టి భారతదేశంలో ఎన్ని యాత్రలు ఉన్నాయో అన్ని తిరిగేస్తాను, నేను కూడా తిరిగాను.
ఇలాంటివన్నీ చేసేశారు. కానీ ఒక్క ప్రయత్నం ఒక వ్యక్తి దగ్గర చేస్తే బాగుంటుందేమో అని చెప్పి అప్పుడు యేసు ప్రభుని గురించి మాకు పరిచయం చేస్తే, మాకు ఇప్పుడు చచ్చిపోతున్నటువంటి ఆ మూమెంట్లో ఉన్న మా తల్లి గారికి ఎవరైనా బ్రతికించేవారే కావాలి కదని మా అన్నయ్య గారు అంగీకరించారు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటుండగా, ఏమండి 4వ రోజు నాడు రాత్రి దాదాపుగా 1:32 ఆ టైంలో ఈ మహాదేవుడు మా అమ్మగారిని ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆమెను దర్శించాడు. అప్పటికన్నీ మంచం మీద అవుతున్నటువంటి ఆవిడ జీవితంలో ఆ రాత్రి దేవుడు ఎప్పుడైతే దర్శించాడో ఆవిడంతటా ఆమె లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మమ్మల్ని లేపుతుందరే, పెద్దోడు లేరా చిన్నోడు లేకంటారు అని చెప్పేసి లేపుతుంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఏమైందమ్మా అని అంటే వెంటనే ఆవిడ చెప్పింది, ఇవన్నీ దేవుళ్ళు కాదురా, యేసుప్రభు ఒక్కడే దేవుడు రా అనగాని మా వాళ్ళు చాలా ఆనందించారు, చాలా ఆశ్చర్యపోయారు. నిజమేనా అని చెప్పేసి అంటే అప్పుడు నేనేమో నమ్మలేదు, నాకు చాలా తలబిడిసి ఎక్కువ. అండ్ మీ ఊర్లో ఏమంటారు మరి తెలియదు, తల పొగరు ఎక్కువ, మామూలు కాదు. యేసుప్రభు నరక ముందు మనం వాటర్ అలాంటిదంటే మీదకి రా ఇసిరి కాసే రకం, అంత బుద్ధిమంతుడిని. అలాంటి పరిస్థితి నమ్మకపోతే మా అమ్మగారు ఏడుస్తూ ఆమెకు కలిగిన దర్శనాన్ని చెప్పింది. ఆ దర్శనంలో యేసుప్రభు వారు వచ్చి ఆమెను తాకినట్లుగా ఈ మాటలు చెప్పినప్పుడు నమ్మారు. మా ఫ్యామిలీ అంతా అలాగే యేసుప్రభుని ఎరిగాం. ఆ మరుసటి రోజు చనిపోవడానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఆ రాత్రి చెప్పాడు, దీనికి పరిష్కారం మరణము కాదు అని. ఆ రోజు మరణముల నుండి తప్పించిన దేవుడు ఈ రోజు వరకు అనేక మందిని మరణములో నుండి తప్పించే వ్యక్తులుగా మమ్మల్ని సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునది. ఆయన నమ్మదగిన దేవుడండి. నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్ముకోవడానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. ఏ విషయాల్లో నమ్మదగిన వాడో తెలుసా? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనము చూస్తాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనము చూస్తాము. అక్కడున్న మాట ఏంటో తెలుసా? మన శోధనలలో మనతో కూడా ఆ శోధనలో తప్పించి మనల్ని కాపాడడానికి ఆయన నమ్మకదగిన దేవుడు. హల్లెలూయా. శోధనలు తప్పించడానికి, శోధనలు రాకుండా మానవు దారంటే వెళ్ళిపోతుంటే రాళ్ళు ఉంటాయి, అప్ అండ్ డౌన్లు ఉంటాయి, ఉండకూడదని చెప్పేసి అంటే కుదరదు. అయితే వాటిలో తప్పించే దేవుడు ఈయన. రెండోది ఏంటో తెలుసు? ఏ విషయంలో నమ్మదగిన దేవుడో కదా. 2 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది, ఆయనే మనల్ని స్థిరపరిచి సమస్త దుష్టత్వములో నుండి కాపాడువాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనల్ని స్థిరపరచుటకు నమ్మదగిన దేవుడు, సమస్త దుష్టత్వంలోని కాపాడుటకు ఆయన నమ్మదగిన దేవుడు. అంతేకాదండి, 3వదిగా 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాము, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు, మనల్ని ప్రతి దుర్నీతిలో రండి, ప్రతి పాపములో రండి మనల్ని క్షమించుటకు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ భూమి మీద పాపము చేయని వాడు, పాపము లేని వారు ఎవరు లేరు. ప్రతి మనిషి కూడా జన్మతః కర్మతః పాపులమే. ప్రియ స్నేహితులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా చాలా మంది ఈ లోకంలో ఈ మధ్యన అంటున్నారు ఏంటంటే మేము పాపులం కాదు అని అంటారు. మంచిదే, ఒకరోజు వస్తావు, ఆ తరువాత ఉంటుంది నీకు జీవితం. ఎందుకే యేసుప్రభు వారు ఇలాంటి తలతెక్క మనుషుల కోసం అన్నాడు, నేను పాపుల కొరకు వచ్చాను గాని నీతిమంతుల కొరకు. ఆ అన్న ప్రభే రోమాపత్రికలో 3వ అధ్యాయం అంటాడు, నీతిమంతుడు లేడు. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. ఈ మాట రైటా? నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదు అన్నాడు. ఆ మాట రైటా? చెప్పియండి వాక్యం, మధ్యలో ప్రశ్నలు లేకండి అన్నాడు స్వప్న. ఏ మాట రైటు? 2 రైటే. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందులో సందేహం ఏమీ లేదు. మరి ఏమండి, నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకే వచ్చానన్నాడు కదా, అది కూడా రైట్. ఎలాగో తెలుసా? నీతిమంతుడు లేడు వాస్తవమే, నీతిమంతులు లేరు కానీ నీతిమంతులు అనుకునేవారు ఉన్నారు. కొంతమంది ఏమంటారు, నేను నీతిమంతుడండి. మొన్న ఒక ఆయన అంటాడు, నేను ఏ తప్పు చేయలేదు కానీ నాకు ఎందుకు ఇలాగ అయిపోతుందో, నా జీవితం ఎలా కాలిపోతుంది అని కొట్టుకుంటున్నాడు. ఏ తప్పు చేయలేదా?
మనం పాపం చేయలేదని చెబితే దేవుణ్ణి అబద్ధకుణ్ణి చేసిన వారం అవుతాం. తప్పు చేయకుండా ఉండలేం. మనుషులం, భూమి మీద ఉన్నాం. అందుకే యెషయా అంటాడు, అపవిత్రమైన పెదవులు గలవాడని అపవిత్రమైన జన్మల మధ్యలో నివాసం చేస్తున్నాను అంటాడు యెషయా 6వ అధ్యాయంలో. కాబట్టి మనం అందరము కూడా పాపములో ఉన్న వారమే. ఆ పాపములను క్షమించగలిగినటువంటి దేవుడు ఒకే ఒక్కడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఈరోజు ఊబులో ఉన్నవాడిని బయటికి లాగేవాడు ఎవడు కావాలో తెలుసా? ఊబులో దిగేవాడు కాదు, ఒడ్డునున్నోడు కావాలి. ఒక రోగికి ఎవరు కావాలో తెలుసా? వైద్యుడు కావాలి. అర్థమవుతుందా? పాపములో ఉన్నవాడికి పాపములో నుండి బయటికి తీసుకొచ్చేవాడు ఇంకొక పాపి అయితే ఏమండి, ఆ పాపములో ఉన్నవాడిని బయటికి తేలేడు కానీ పరిశుద్ధుడు కావాలి. అర్థమవుతుందా మీకు? ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అర్షడ్ వర్గాలను జయించిన వారు కాదు. అర్షడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలకు అతీతులు ఎవరు కారు. అందరూ బానిసలే. ఈ భూప్రపంచంలో కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని జయించినటువంటి ఏకైక ఆ జన్మ బ్రహ్మచారి నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే ఆ జన్మ బ్రహ్మచారిగా. ఆయనే చెబుతున్నాడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంటది, పాపము లేనివాడు అని రాయబడింది అక్కడ. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఉంటది, ఆయన పవిత్రుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటది, ఆయన పాపమేమీ చెయ్యలేదు, పాపమేమీ చేయనివాడు. అందుకే ఆయన ఒక సవాలు విసిరాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. 2024 సంవత్సరాలు అయ్యింది. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఎవడూ చూపించలేక అందరూ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక పంతులు గారు ఉన్నారు. ఆయన బైబిల్లో ఏమి తప్పులు ఉంటాయో ఆ తప్పులు పట్టుకొని క్రైస్తవులను వేదద్దామని చెప్పేసి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివాడు. ఆయన చదివిన తర్వాత ఆయనకి ఏమర్థమయ్యిందో తెలుసా? బైబిల్లో ఉన్న తప్పులను పట్టుకుందామని చదివితే ఆయనలో ఉన్న తప్పులన్నీ చూపించింది ఈ బైబిల్ గ్రంథం. ఆయన జీవితం మారిపోయింది. ఏ సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తులు కూడా విమర్శించడానికి వీలు లేని గొప్ప సేవ చేసేసాడు ఆ దైవజనుడు. నాకు కూడా చాలా ఇష్టం ఆ దైవజనుడు. ఆయనే ఆర్ఆర్కే మూర్తి గారు. బ్రాహ్మణుడు ఆయన. బైబిల్లో తప్పులు పట్టుకోవడానికి చదివాడు ఆయన. బైబిల్ నువ్వు చదివితే నీ తప్పులన్నీ స్కాన్ చేస్తారుగా, ఈసీజీ తీస్తారు కదా, ఈ ఎంఆర్ స్కాను ఇంకా ఏ స్కాన్లు ఉంటాయి కదా, ఆ స్కాన్లో నీ లోపల ఉన్న పరిస్థితులు అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి, క్లియర్గా కనబడతాయి కదా. అది అన్నమాట. ఇది దేవునికి స్తోత్రం. చదవాలి. ఇది దేవుని యొక్క స్థితి. మానవుని స్థితి చెప్పండి ఒకసారి. బలహీనుడు, రెండోది ఆశలు లేనివాడు, మూడోది కృంగిపోయినవాడు. ఇప్పుడు దేవుని స్థితి ఎలాంటిది? కృపగలవాడు, వాత్సల్యత గలవాడు, నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. మూడోది చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు మానవుని యొక్క బాధ్యత ఏంటి? మానవునికి వేరుగా దేవుని స్థితి కనబడుతుంది. ఇప్పుడు దేవుని స్థితిని ముందుకు దేవుడు తీసుకుని వచ్చాడు. మరి నీ బాధ్యత ఏంటి? రండి అక్కడే మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట, నీ బాధ్యత ఏంటంటే 25వ వచనం చదువుదాం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఒకటోది నీ బాధ్యత ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు ఈ గొంతులో ప్రాణం ఉండగానే, ఈ భూమి మీద నువ్వు బ్రతికుండగానే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఏ దేవుడైతే కృపగలవాడో, ఏ దేవుడైతే వాత్సల్యత గలవాడో, ఏ దేవుడైతే నమ్మకమైన దేవుడు అని చెబుతున్నాడో ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆశ్రయించాలి. మా చిన్నప్పుడు మేము ఆడుకుంటే ఇప్పుడు చూడండి, పిల్లలు మధ్యలో ఆడుకుంటూ వాళ్ళకి ఏదో చిన్న వస్తుంటుంది. ఈడు ఆడుకుంటారు, నేను కూడా వేస్తుంటారు. కొట్టేసిన తర్వాత వాళ్ళ చేతులు ఏది ఉంటుంది దాంతో పాటు కొట్టేసుకుంటుంటారు. ఇలాంటి ఆటలు ఆడుకోలేదు ఎప్పుడు మీరు? ఎందుకు ఆడుకోలేదు? ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు అక్కలు. ఇలా కొట్టేసిన తర్వాత ఆడు నాకంటే పెద్దోడు, ఆడేం చేసేవాడు తెలుసా? నన్ను కొట్టేసేవాడు అనమాట. ఆడితో సాలేక ఏడుపు వచ్చేస్తుండేది, కోపం వచ్చేస్తుండేది, పౌరుషం వచ్చేస్తుండేది, తిట్టేసేవాడు ఆడిని. అప్పుడు దేవుడిని ఎరక్క ముందులండి.
ఆయన జరుగుతుంటే ఇంకా ఆడు కొట్టేస్తాడని భయం వేస్తుండేది. చివరికి అటు ఇటు చూసేవాడిని, ఒక రాయి తీసేవాడిని, ఇలా చూసి ఆయన రాయితో కొట్టేసి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉండేవాడిని. ఆడు ఊరుకుంటాడా దెబ్బతిన్నోడు? ఇప్పుడు నన్ను ఎంట పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. వీడు ఇలా పరిగెట్టుకుంటూ నేను పరిగెడుతున్నాడు, ఇంకా కాలు పీకేస్తున్నాయి, అయిపోతుంది, ఆడు చేతిలో దొరికిపోతాను. ఆడు కొట్టింది అప్పుడు కొట్టకుండా ఈసారి మామూలు కొట్టడేక ఇక పరిస్థితి అయిపోయింది అనుకునేటానికి అటు నుంచి ఒక బలంగా ఉన్న ఒక పెద్ద వ్యక్తి వస్తే వెంటనే ఏం చేసేవాడు తెలుసా? కిందకు వంగి ఒక చిన్న కర్రపుల్ల తీసుకొని ఇచ్చి శరణు అని చెప్పేసి ఇచ్చేసేవాడు. శరణాడు తెలుసా మీకు? అయ్యి బాబా 20 ఇళ్ళకి ఏమీ తెలియదు. శరణ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఇప్పుడు నేను ఆయన దగ్గర నేను పరిగెత్తుకుంటే వెళ్ళక్కర్లేదు, ఈయన నాకంటే పెద్దోడు కదా, ఆయన దగ్గర నేను ఉంటాను. ఇప్పుడు నేను ఆయనకి శరణ ఇచ్చాను కాబట్టి ఏం చేస్తారో తెలుసా? ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చే వ్యక్తి నన్ను కొట్టాలంటే నాకంటే ముందు నాకు శరణ ఇచ్చిన వ్యక్తి కొట్టాలి. అర్థమైందా మీకు? ఆయన వచ్చేసి సైలెంట్గా ఆగిపోయేవాడు. వాడు నన్ను రాయితో కొట్టాడండి అని చెప్పేసి అనేవాడు. అయితే అప్పుడు నేను చెప్పేవాడు, ఏరా కొట్టావా అని చెప్పేసి నా వైపు చూస్తే ఆడు నాకు చూడండి ఎలా కొట్టేశాడని చెప్పేసి నా వైపు కూడా చూపించేవాడు. నువ్వు కొట్టావు కదా అంటే ఆడు నన్ను కొట్టాడు కాబట్టి రాయితో కొట్టానండి అన్నా. అయితే నువ్వు వాడిని కొట్టకూడదు అని చెప్పి ఏవో చేవట్లు పెట్టేసి పంపించావు. ఆడు వెళ్తూ నువ్వు సింగిల్గా ఎప్పుడొక్కడో దొరకరని పని చెప్తాను అనుకుని వెళ్ళిపోయేవాడు. అప్పుడు నేను శరణి తీసుకున్నటువంటి ఈయన అనేవాడు, ఇవి ఎప్పుడైనా ఆడిని ఒంటరిగా కానీ కొట్టావో మీ ఇంటికి వచ్చి కొడతాను రే అనేవాడు ఈయన. అర్థమైందా మీకు? ఆశ్రయించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ టోటల్ బాధ్యత అంతా కూడా ఆ యేసయ్య మీదకి అప్పగించేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన శరణు తెచ్చి ఆయనకి అప్పగించుకుంటే ఏమైపోతావో తెలుసా? నిన్ను పక్కన పెట్టి నీ మీద దాడి చేసే ప్రతి పరిస్థితిని, ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి ఒక్క వ్యాధిని, ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క అప్పులతో ఆయన ఇప్పుడు ఏమండి దాని మీద ప్రతిఘటిస్తాడు. హల్లెలూయా. ఆమోష్ అనే గ్రంథములో 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, యెహోవాను ఆశ్రయించదే మీరు బ్రతుకుతారు అని ఉంది. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఏమవుతారు? బ్రతుకుతారు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో చెబుతాడు, ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వారందరూ ధన్యులు, వారిని ఆశ్రయించిన వారందరూ కూడా ఏమవుతారట? ధన్యులు అని ఉంటారు. ధన్యులు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ధన్యులు అనగా అర్థము ఏంటో తెలుసా అండి? ఆశీర్వదించబడిన వారు అని అర్థం. We are the blessed people. మనం అందరం ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడతారు కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాదు, ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించబడిన ప్రజలు మనము. జ్ఞాపకం చేసుకునండి ప్రియులారా. కొంతమంది అంటుంటారు ఏంటో తెలుసా అండి, మాకు నమ్మకాలు ఉన్నాయండి, మేము నమ్ముతాములేండి, ఏ దేవుడైతే ఏటండి, అందరూ ఒకటే అందొక ఆవిడ సువార్త చెప్పడానికి వెళ్తే బాగా చెప్తావు, అందరూ ఒకటేనట. ఒకటైతే ఈ గొడవ ఎందుకు? ఇక దేవుడు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే కదా. అందరూ ఒకటే అంటే మరి ఎంతోమంది ఉన్నారు కదా. అప్పుడు నేను అన్నాను, అలా మాట్లాడుతూ మా నమ్మకం మాది, మీ నమ్మకం మీది బాబు, మాకెందుకు అందావిడ. ఎవరి నమ్మకం అదే. అప్పుడు నేను అన్నాను, ఎలా చెప్పాలరా బాబు వీడికి అని చెప్పి మనసులో అనుకొని ప్రార్థన చేసుకుంటే ఇలాగా, అమ్మా నీ నమ్మకం మంచిదే, నువ్వు బాగా నమ్మకం కలిగిన వ్యక్తివే దేవుడి మీద, నమ్మకం బాగుందని 3 కాలు కుర్చీలో కూర్చుంటావా అన్నాను. ఎన్ని కాలు? కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మీ ఊర్లో 4 ఉంటాయా? మా ఊర్లోనే అంతే. ఏమండి 3 కాలు కుర్చీలో కూర్చుంటావనంటే అలా కూర్చోను బాబు, కూర్చుంటే ఏటో అవుద్ది, నడుము విరిగిద్ది. నీకున్న నమ్మకం మంచిదే కానీ నువ్వు నమ్మే వ్యక్తి ఆయనలో దైవత్వం లేకపోతే నీ నడుము విరిగినట్టే, నీ జీవితం అగమ్యగోచరం అయిపోద్ది. జాగ్రత్త. ఈ రాత్రి సభల యొక్క ఉద్దేశం అదే. జాగ్రత్తగా గమనించండి. మానవ జీవితాలలో మన బ్రతుకుల్లో నమ్ముకోవడానికి ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోనండి ప్రియులారా. మన బ్రతుకుల్లో ఆశ్రయించటం రావాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని. ఎవరినండి? దేవుడిని. నమ్మకం మంచిదే అయినా మనం కూర్చున్న కుర్చీ మంచిది కాకపోతే ప్రమాదంలో పడతాము. గుర్తుపెట్టుకోండి. 2వ మాట చూడండి. మానవుల జీవితాల్లో చేయవలసింది ఏంటో తెలుసా? మన బాధ్యత ఏంటనంటే ఆయన్ని వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుడు దొరికే సమయంలో మనం ఆయన్ని వెతకాలి.
దొరకడు మళ్ళా రేపటి నుండి మనకి దొరుకుతాడో లేదో మనకి తెలియదు. దొరికే సమయంలోనే మనం ఏం చేయాలట? ఆయన్ని వెదకాలి. అదే చెబుతున్నాడు యెషయా గ్రంథం 55 అధ్యాయములో 6వ వచనంలో చెబుతుంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయన్ని వెదకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట చూడండి, 26వ వచనంలో చెబుతాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. రక్షణ కొరకు కనిపెట్టాలి. రక్షణ ఇప్పుడు చెప్పాను కదా రక్షణ గురించి. దేవుడిచ్చే రక్షణ మానవ జీవితానికి, శరీరానికి మాత్రం కాదు, మనలో ఉన్న ఆత్మను నిత్య జీవానికి చేర్చేది, మోక్షానికి చేర్చేది, శిక్ష నుండి, అపాయం నుండి, నరకము నుండి మనల్ని తప్పించేది దేవుడిచ్చే రక్షణ. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అదే చెబుతాడు. ఏంటో తెలుసా? ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. రక్షణకు మూలం ఏంటి అని అంటే అక్కడ చెబుతున్నాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనంలో అంటాడు, ఆ జైలు అధికారి అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటే అప్పుడు చెబుతాడు పౌలు గారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. అంతే. ఈ రాత్రి నువ్వు రక్షించబడితే నీ మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పించబడతావు. అది నీ చేతుల్లో ఉంది. దీనికి ఏది బలవంతం కాదు. ఈ దేవుడే ఎవరిని బలవంతం చేయడు. మేమేమి ఎవరిని బలవంతం చేయలేము. ఎందుకో తెలుసా? అది నువ్వు నిర్ణయం తీసుకొని ఆలోచించవలసిందే. కాబట్టి దేవుడు మానవుని యొక్క స్థితి 3 భాగాలు చెప్పాను. దేవుని యొక్క స్థితి 3 మాటలు చెప్పాను. ఇప్పుడు మానవుని యొక్క బాధ్యతగా, ఒక మనిషిగా నీ బాధ్యత కూడా 3 చెప్పాను. ఆయన ఆశ్రయించాలి, ఆయన్ని వెదకాలి, ఆయన ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టాలి. అది నీ చేతుల్లో ఉంది. అందుకొరకే 2000 సంవత్సరాల క్రితం ఏవండి భూమిని ఆకాశమును సృజించిన ఈ సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నతుడైన ఈ దేవుడు, ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశమ వైశాల్యమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ దేవుడు మన కొరకు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. ఎందుకో తెలుసా? మనుషులమైనటువంటి మనము జన్మ కర్మ పాపము కలిగిన వారము, పాపముల నుండి ప్రాయశ్చిత్తం రాకపోతే పరలోకానికి లేక దేవుడుండే ఆ పరిశుద్ధ పట్టణానికి మనం చేరలేము. గనుక మనంతట మనమే ఆ పాపములో నుండి విమోచన కలుగు చేసుకోలేకపోతున్నాం. ఆ పాపములో నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండగా రక్తము చిందించకుండా నరునికి పాప క్షమాపణ లేదు. రక్తము చిందించకుండా నరునికి పాప క్షమాపణ లేదని ఎబ్రీ గ్రంథకర్త చెబుతాడు. వేదాల్లో కూడా చెప్పబడుతూ ఉంది. తాండియ మహాబ్రాహ్మణం 8వ అధ్యాయం 8వ వరకు ఎలా చెప్పబడుతుంది? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని. సర్వ మానవాళి యొక్క సమస్తమైనటువంటి పాపముల నుండి పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము కోళ్ళు, గొర్రెలు, మేకల యొక్క రక్తము కాదు, తద్రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం. అంటే ఆ రక్తము పరమాత్ముడే ఈ లోకానికి వచ్చి చిందిస్తేనే తప్ప నరునికి జన్మ కర్మ పాపముల నుండి పరిహారం లేదు అని చెప్పబడుతుంది. అందుకొరకే ప్రియులారా, రోమా పత్రికలో చెబుతాడు, ఆయన మానవులకు ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగు చేశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నువ్వు పాపములు క్షమించబడితే నెమ్మదిని పొందుతావు. పాపములు క్షమించబడితే సంతోషాన్ని అనుభవిస్తావు. పాపములు క్షమించబడితే పరలోకాన్ని అనుభవించగలుగుతావు. ఆ పరలోకాన్ని ఇచ్చుట కొరకే ఆయన వచ్చాడు. ఆయన చెప్పమన్న మాటలు చెప్పుట కొరకే ఈ సభలను పెట్టడం జరిగింది. ఈ మాటలు విన్న నీ జీవితంలో ఆలోచించు, ఆవేశపడకు, అన్వేషించు, అర్థం చేసుకో, గ్రహింపు కలిగి ఏ నిర్ణయం తీసుకుంటావో నీ నిర్ణయమే, నీ యొక్క తీర్మానమే నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మంచి నిర్ణయం తీసుకుంటావో మంచి గమ్యస్థానమైన పరలోకానికి చేరుతావు. లేక చెడు నిర్ణయం తీసుకుంటావో దాని గురించి మేమేమి మాట్లాడక్కర్లేదు. అది ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తుంది. నీదే నిర్ణయం. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి మాటలు విన్న నీ జీవితంలో ఆలోచించండి. ఆ 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ యేసయ్య చనిపోయి
చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై అక్కడ బంగారు వీధులు కలిగిన పట్టణాన్ని మనందరి కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆ బంగారు వీధులు కలిగిన పట్టణం కొరకు ఇప్పుడు మరలా రాబోతూ ఉన్నాడు. ఎందుకో రాబోతున్నాడు తెలుసా? ఈ మొదటిసారి ఆయన వచ్చినప్పుడు మానవుల యొక్క పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈసారి ప్రాణం పెట్టడానికి రావట్లేదు. మనుషులందరినీ కూడా, పరిశుద్ధులందరినీ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, పాపులకు తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేలోగా, నువ్వు చచ్చేలోగా ఆ యొక్క తీర్పు తీర్చే, ఆ రక్షణనిచ్చే, ఆ యేసు శిక్ష నుండి తప్పించే ఆ యేసును కలుసుకొని ఆశ్రయిస్తే, ఆయన్ని వెతికి ఆయన ఇచ్చే రక్షణను నువ్వు పొందుకుంటే నీ జీవితం ధన్యంగా మారుతుంది. పొందుకోనంటావా? అది నీ ఇష్టం. ఇది చెప్పవలసిన మాటలు. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. కొద్ది నిమిషాలు ఒక మాటగా ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవా, మానవులమైన మా జీవితాలు